ఈసారి కూడా దొరకలేదు మామ. సినిమా సూపర్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అసలు ఎక్కడ మనకి బాస్ గ్రేస్ గానీ మాస్ గానీ ప్రతి కామెడీ సీన్ హిట్ అయింది. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. వస్తాడు, సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. ఈ సంక్రాంతి ఫార్ములా ప్రతిసారి అనిల్ రావుపూడికి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా పుల్ చేస్తాడు. ఆ క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ అనేది. మీకు ఈ సీన్ లాగ్ గా ఉంది, ఈ సీన్ అయిపోతే బాగుందని ఎక్కడ అనిపించదు. మనకి ఫ్యామిలీ ఎమోషన్ కానీ మధ్యలో బాస్ ఒక రెండు మూడు దగ్గరలో ఫుల్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. ఆ చై ఆ, వాళ్ళ పిల్లలతో ఎమోషన్ కూడా బాగుంది. ఇంకా వాళ్ళ టీంతో ఉండే కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి. మధ్యలో చిన్న బుల్లిరాజ్ సీన్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వెంకిమా వచ్చిన తర్వాత ఇంకొంచెం నాస్టాలజియాగా పాత సాంగ్స్ అవి కొద్దిగా ప్లే చేసి చిన్న డాన్స్ మూమెంట్ వేసి బాస్ గ్రేస్ అంతా మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ సినిమా ఈ సంక్రాంతికి విన్నర్ అని చెప్పొచ్చు మనం. అనిల్ రావిపూడి అండ్ సంక్రాంతి మూవీస్ ఆర్ నెవర్ ఎండింగ్ ఎమోషన్. ఒక్కసారైనా అనిల్ రావిపూడి సినిమా ఫ్లాప్ అవ్వాలనుకుంటాం, కానీ ఆ రైటింగ్ లో ఆ ఉండే స్ట్రెంత్, ఆ కామిక్ టైమింగ్ అండ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ని ఉద్దేశించుకొని తీసినప్పుడు ఆ ఫ్లాస్ అనేవి మనకు కనిపించవు. ప్లస్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి. బట్ ఓకే, ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ వాచ్.